మండీకి వెళ్దాం అని నాతో వంట చేయించారు క్యూటీస్. ఈజ్ ఇట్ ఫేర్? మీరే చెప్పండి. హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మనం ట్రిప్కి వెళ్ళామని మీకు చెప్పాం కదా. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కింద లింక్ చేస్తాను, వెళ్ళి చూసొచ్చేయండి. సో ఆ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందన్న ఆనందంతో, రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలిరా బాబు అన్న బాధతో, లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రశాంతంగా ఒక మండి తిందామని అనుకున్నాం. అందరం ఫిక్స్ అయ్యాం. రెడీ అయ్యి బయటికి వెళ్ళాక ఇప్పుడు మండి ఏం తింటాంలే, ఇంట్లో వండుకుందాం కదా ప్రశాంతంగా అని ఒకళ్ళు, ఇదే కరెక్ట్ అని ఇంకొకళ్ళు. సో అలా 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 మళ్ళీ రోడ్డు మీద ఒక గంట డిస్కషన్స్ అయ్యాక వీ ఎండెడ్ అప్ కుకింగ్ గైస్. కాదు నేను మా చెల్లి కటింగ్ చేసింది, నేను వంట చేశాను. సో ఏమేమి చేశానో చూసేయండి. చికెన్ కర్రీ, చికెన్ పకోడీ అండ్ బగారా రైస్. నాకు వచ్చినట్టు ఏదో మా అందరి టేస్ట్ బట్ సాటిస్ఫై అయ్యేటట్టు చేశాను. నేనేం పెద్ద షెఫ్ని కాదు. ఇంత బాగా కుదిరిద్దని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. ఇట్లాంటివన్నీ మా అమ్మ ఉన్నప్పుడు రావు గైస్. మా అమ్మ ఉన్నప్పుడు అన్నీ కింద పడేసుకుంటాను, కట్ చేసుకుంటాను, టేస్ట్ ఉండదు. టేస్ట్ ఉన్న లైక్ అది చల్లగా అయిపోతుంది, ఏదో అయిపోతుంది అనమాట. మమ్మీ ఉన్నప్పుడు ఆయన ఎందుకు నాకు అర్థం కాదు. వై నాకు ఇట్లా అవుతుందా, మీకు కూడా ఇట్లా అవుతుందా? కమెంట్ చేసి చెప్పండి నాకు. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఇస్ హారికా సైనింగ్ ఆఫ్. అండ్ వెళ్తూ ఇట్లాంటి వాళ్ళని ట్యాగ్ చేయండి, బయటికి వెళ్దామని చెప్పి ఇంట్లో వండిచ్చేటోళ్ళని. బాయ్.